కానీ నిజము వాస్తవం ఏమంటే అవి నీళ్లు ఈ గట్టున పడి ఉన్నటువంటి బోట్లు అలా కట్టేసినటువంటి తాళ్ళు ఇదే ప్రబల నిదర్శనం. సముద్రంలో కలుస్తున్న నీళ్ళని ఈ కరువు ప్రాంతమైన రాయలసీమకి ఎందుకు తరలించలేకపోతున్నారు? ఇంత టెక్నాలజీ పెరిగింది. ఎన్ని క్యూసెక్లు, ఎంత వాటర్ డిస్టెన్సు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం పరిధి, అక్కడ నుండి అంశల దీవి వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంది? అక్కడ నుండి వందల వేల క్యూసెక్కులు టీఎంసీ కిందికి తరలిస్తున్నారు. సముద్ర కలపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ ఇక్కడ కరువు ప్రాంతంలో నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇది ఎప్పుడు నిండాలి? ఇక్కడి రైతులు ఎప్పుడు బాగుపడాలి? ఒకసారి ఆలోచిద్దాం. ఇది కేవలం ఒక పార్టీకో ఒక రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా చేస్తున్నట్టు ఇది కాదు. కరువు ప్రాంతంలో రైతుల గురించి మేము చేస్తున్న ప్రయత్నం.